మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పిఠాపురం ఎమ్మెల్యే కొండిదెల పవన్ కళ్యాణ్ గారి పర్యటన పూర్తయింది. ఆయన పిఠాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈ రోజు శంకుస్థాపనలు, అదే విధంగా ప్రారంభోత్సవాలు, కొన్ని సంక్షేమ పథకాలకు కూడా చేయడం జరిగింది. దీనిలో భాగంగా పిఠాపురం ప్రజల ఎన్నో ఏళ్ల కళ పవన్ కళ్యాణ్ గారి వల్ల సాకారం అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే 30 పడకలుగా ఉన్నటువంటి హాస్పిటల్ ని 100 పడకల హాస్పిటల్ గా తీర్చిదిద్దుతూ జీవో పాస్ చేయడం, దానికి సంబంధించి సుమారు 33 కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం, దానిలో భాగంగా ఈ రోజు ఇక్కడ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూడా ఆయన చేతుల మీదుగానే ఈ రోజు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కి సంబంధించి సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి చైర్మన్ ఉన్నటువంటి చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి. అంటే పిఠాపురం నియోజకవర్గ ప్రజల ఎన్నో ఏళ్ల కళ ఈ 30 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రి, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇది సాకారం అయిందని అనుకోవచ్చా? ఈ హాస్పిటల్ సంబంధించి రాష్ట్ర వ్యాప్త చైర్మన్ గా మీ స్పందన ఏ విధంగా? ముందుగా పిఠాపురం ప్రజల అదృష్టవంతులండి. దేనికంటే మా అధినాయకుడు, మా జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ శాసనసభ్యుడిగా ప్రజలంతా కలిసి ఎన్నుకోవటం నిజంగా ఈ రోజున చూస్తూ ఉంటే ఇక్కడ ఒక పండగ వాతావరణం. దాదాపు సంవత్సరం కూడా పూర్తవుతుందే, దాదాపు 100 కోట్లు విలువైన పనులు ఈ రోజున పూర్తి చేయటం. అలాగే దాంట్లో భాగంగా పిఠాపురం ప్రజల దశాబ్దాల కళ ఈ హాస్పిటల్ గురించి చాలా హెవీ ఫ్లోటింగ్ ఉంటుంది. దగ్గరలో హైవే ఉంది. అలాగే ఇక్కడ మత్స్యకార సోదరులు ఎక్కువ ఉన్నారు. అలాగే చేనేత సోదరులు ఇన్వెస్ట్మెంట్లు ఎక్కువ ఉన్నారు. అలాగే చాలా చిన్న చిన్న రైతు వారి కుటుంబాలు, సెరికల్చర్ రైతులు, అలా చేనేతలు, ఇదంతా వాళ్ళ వైద్యం కోసం చాలా దూరం వెళ్ళాల్సి వస్తాం. దాంట్లో భాగంగా ఆయన ఏదైతే ఎలక్షన్లో వాగ్దానంలో భాగంగా నేను మీరు గెలిపించిన వెంటనే ఇక్కడ పిఠాపురంలో 100 పడకల హాస్పిటల్ నేను చేస్తానని చెప్పి వాగ్దానం మీదట దాదాపు జూన్లోనే ప్రమాణ స్వీకారం చేశారు. ఆగస్టులో 2వ మంత్రివర్గ సమావేశంలోనే ఈ యొక్క పిఠాపురం హాస్పిటల్ శాంక్షన్ చేయించారు పవన్ కళ్యాణ్. దాంట్లో భాగంగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం. దీనికంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయ నాయకుడి కంటే మానవతావాది. ఈరోజు ఆయన మనుషుల యొక్క ఇబ్బందులు, ప్రజల యొక్క ఇబ్బందులకి ఆయన చెల్లించిపోయి గతంలో అధికారంలో లేకపోయినా కూడా ఆయన తన సొంత కోట్ల రూపాయల సంపదని ప్రజల కోసం చాలా ఖర్చు పెట్టారు. అలాంటిది ఈ రోజున డిప్యూటీ ముఖ్యమంత్రిగా, డిప్యూటీ సీఎంగా, అలాగే ఈ ప్రాంతానికి శాసనసభ్యుడిగా చాలా చేసే సౌకర్యం ఈ రోజున ప్రజలు చాలా కోరుకున్న ఏదైతే ఉందో అవన్నీ చేయగలిగే పరిస్థితి ఈ రోజు జరుగుతుంది. ఇలాగే చెప్పారు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా త్వరలోనే శంకుస్థాపన జరగబోతుంది. అంటే ఇంత గొప్ప నాయకుడిని ఇక్కడ ప్రజలు నేను ఎందుకు చెప్తున్నానంటే పిఠాపురం ప్రజలు అదృష్టవంతులని. ఇంత గొప్ప నాయకుడిని ఇక్కడ సొంతం చేసుకోవడం ఇది అదృష్టం. ఎందుకంటే రాష్ట్రం అంతా చూస్తాం, మా మెడికల్ కానీ, అలాగే ఈ రోజున సెంట్రల్లో మా మంగళగిరి కానీ అన్నీ చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా పిఠాపురం అనే కానీ ఒక రకమైన ఎసెట్ కూలిపోతుంది. అది చెప్తాను. అంటే కేవలం గెలిచి అధికారంలోకి వచ్చి 10 నెలల కాలంలో 100 కోట్ల రూపాయలు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కేటాయించడం, ఆయన ఇచ్చిన మాట ఏదైతే ఉందో పిఠాపురాన్ని దేశం గర్వించదగ్గ మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దారని చెప్పాలి. ఆ ఇచ్చిన మాటకి కట్టుబడి ఆయన వేస్తున్న ప్రతి అడుగు ఉందని అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఇచ్చిన మాట ప్రకారం ఇది ఒక శాంపిల్ మాత్రమే. ఈ రోజున 100 కోట్లు చాలా గొప్ప 1000 కోట్ల అభివృద్ధి ఈ రోజున పిఠాపురంలో రాబోయే రోజులు జరిగిపోతా ఉంది. ఎందుకంటే ఆయన అంటే ఈ రోజున రాష్ట్రంలో కాదు కేంద్రంలోనే ఒక శక్తివంతమైన నాయకుడు రోజున పవన్ కళ్యాణ్. ఆయన ఏది ఇక్కడ పేద ప్రజలకు ఏది ఇబ్బంది ఉంది, ప్రజల సౌకర్యం ఏం కావాలి, ప్రతిదీ ఆయన చేయగలిగే కెపాసిటీ ఈరోజు చాలా జరుగుతాయి పిఠాపురం. ఎందుకంటే ఆయన చెప్పినట్లు ఒక ఆదర్శమైన కాన్స్టిట్యున్సీగా రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో, అంటే దేశ లెవెల్లో ఒక ఆదర్శమైన నియోజకవర్గం ఏది అంటే పిఠాపురం అని గుర్తొచ్చే విధంగా ఈ రోజున ఆయన చేయబోతా ఉన్నారు. ఎప్పుడూ చెప్తా ఉంటారు పవన్ కళ్యాణ్ గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి అని. ఆయన చేసి చూపిస్తారు. ఎందుకంటే ఇంకా 4 ఏళ్ల సమయంలో దేశంలోనే ఒక ఆదర్శమైన నియోజకవర్గం ఏది అంటే అది పిఠాపురంగా చూపించే విధంగా ఆయన అభివృద్ధి చేస్తారని చెప్పి ప్రజల ఆకాంక్ష, మా ఆకాంక్ష. అది తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు తీరుస్తారని చెప్పి తెలియజేస్తాను. ఇంత అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఎంత ఆలోచించే నాయకుడి పట్ల ఎందుకని కొంతమంది పట్టి వ్యక్తిగత విమర్శలు లేదా ఆయన్నే టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తుంటారు? అలాంటి సందర్భంలో ఒక జనసేన నాయకుడిగా ఆయన అభిమానించే వ్యక్తిగా మీకు ఏమనిపిస్తుంది? నేను ఎప్పుడూ ఒకటి ఆలోచిస్తానండి, ఎప్పుడైతే మనం ఎదుగుతున్నామో ఆ ఎదుగుదల
ఉండే క్రమంలోనే ఇలాంటివన్నీ వస్తాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున అంటే ఒకప్పుడు ఏదో 2014లో ఒక పార్టీ పెడితే ఆయన ఏదో మామూలుగా చూశారు. కానీ ఈ రోజున అంటే ఈ 10 సంవత్సరాల జర్నీలో మనం ఆయన యొక్క అడుగులు మనం చూస్తే రాష్ట్రం కాదు కేంద్ర స్థాయిలో అంటే జాతీయ స్థాయిలో ఆయన ఒక అతి ముఖ్యమైన నాయకుడిగా ఎదిగారు ఈ రోజున. అంటే ఆయన అంటే వీళ్ళంతా మాట్లాడే వల్ల ఆయన ఖాళీ పోటీ కూడా సరిపోతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ రోజున అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ఆయన అభినందిస్తూ ఉంటే అంటే మొన్న చూసాం ఆర్డబ్ల్యూఎస్ వర్క్స్ దాదాపు 5,500 కోట్ల వరకు రాష్ట్రానికి తీసుకొచ్చారు. అంటే రూరల్ డెవలప్మెంట్ స్కీమ్స్ ద్వారా అది దాదాపు ఇంకా మురిగిపోయే క్రమంలో మన పవన్ కళ్యాణ్ గారు మన ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇమ్మీడియట్లీ దాన్ని శాంక్షన్ చేసి ఆంధ్ర రాష్ట్రం కోసం ఆ డబ్బులు కేటాయించి రూరల్ వాటర్ డెవలప్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ వర్క్స్ చేసింది. ఇవన్నీ చూస్తూ ఉంటే అంటే ఈ ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళు ఏదో మాట్లాడాలి తప్ప మాట్లాడతారు కానీ పవన్ కళ్యాణ్ గారు వేసే ప్రతి అడుగు ఆంధ్ర రాష్ట్ర బాగు కోసం దేశ సమైక్యత కోసం చేస్తారు తప్పితే ఆయన స్వలాభం కోసం ఏది కూడా ఆయన చేయరు మనం చూస్తాం. రైట్, చూసారు కదా చెల్లపల్లి శ్రీనివాసరావు గారి స్పందన. పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ నాయకుడనే పదం కన్నా గొప్ప మానవతావాది. ఆయన చిన్న సమస్య ఉందన్న ఆయన కులం చూడరు, మతం చూడరు. సమస్య పట్ల ఆయన స్పందించే తీరు ఒక మానవతా కోణంలోనే ఉంటుంది. అదేవిధంగా ఆయన దేశం గర్వించదగ్గ నియోజకవర్గంగా ఖచ్చితంగా రాబోయే 4 ఏళ్లలో పిఠాపురం నియోజకవర్గాన్ని తీర్చిదిద్దారనడానికి నిదర్శనం ఈ 10 నెలల పరిపాలన. ఆయన 100 కోట్ల రూపాయలు పిఠాపురం నియోజకవర్గానికి ఖర్చు పెట్టడం అనేది చిన్న విషయం కాదు. అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పిఠాపురం దేశం గర్వించదగ్గ నియోజకవర్గంగా ఆదర్శ నియోజకవర్గంగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నారు చెల్లపల్లి శ్రీనివాసరావు గారు. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్.